భారతదేశంలోనే ఆర్థిక సూచిలో 3, 4వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన, అకృత్యాల వలన ఈ రాష్ట్రం 17వ స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే 8 నెలలు సరిపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి 8 నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు సుపరిపాలన వైపు నడిపించాలనంటే ఈరోజు 8 నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి, మీకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు. రేపు రాబోయే 20 సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి? రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం, తనకున్నటువంటి అనుభవం, తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష. 117 జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలను మూసేశారు అధ్యక్ష. 2019 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నాడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని చూస్తే 34,50,000 మంది అధ్యక్ష. అంటే 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు అధ్యక్ష, నేనే ఇంగ్లీషుని కనిపెట్టా, నేనే ఇంగ్లీషుని మీ అందరికీ ఇచ్చా, నాడు నేడు పాఠశాలలు చేశా, అన్ని పాఠశాలని అన్ని రంగులు వేయించా, అలానే నేను బ్యాగులు నేనే కొత్తగా ఇచ్చా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని బ్యాగులు ఇస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? పాఠశాలలకి 4 రంగులు వేస్తే పిల్లలకి చదువులు వస్తాయా అధ్యక్ష? ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇదే సభలో మాట్లాడాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంగ్లీష్ని పెడతా ఉంటే మీరు ఇంగ్లీష్ని మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఏం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మీ పిల్లలేమో అమెరికాలో చదవచ్చు, మీ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, పేదవాడికి ఇంగ్లీష్ అక్కర్లేదా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది? ఎందుకు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి నా చిన్న సూచన అధ్యక్ష, తెలుగు భాష అధ్యక్ష, తెలుగు భాష అంటే అమ్మ భాష అధ్యక్ష. అమ్మ భాషను దూరం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష. నేను నిన్ననో మొన్ననో విన్నాను అధ్యక్ష, ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచామని అధ్యక్ష. దానిని ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టారని చెప్పి నేను వింటున్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియట్ లో తెలుగు లేకపోతే అధ్యక్ష చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష. కాబట్టి ఒకసారి దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి నేను ఇది చేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సుమారు 3,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష.
అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి పౌష్టికాహారం చెక్కీలు అధ్యక్ష, చెక్కీల మీద 175 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. వాటన్నిటిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అనేక రిఫార్మ్స్ తీసుకురావాలి. అలానే ఈరోజు స్కిల్ సెన్సస్ చేయాలి. ఈరోజు వినూత్నమైనటువంటి విధానాలతో పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈరోజు గ్రామీణ ప్రాంతాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధ్యక్ష 11,000 గ్రామ సభల్ని నిర్వహించి ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. వారికి సభ ద్వారా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం పల్లి పండుగ కార్యక్రమం. గ్రామాల్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణంతో ఏదైతే తాను అనుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజల ఆరోగ్యం మనం ఆరోగ్యం పెంచాలనంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పక్కాగా సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణం ద్వారా ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంచడానికి చేసేటటువంటి ప్రయత్నం అధ్యక్ష. అనతి కాలంలోనే 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల కాలంలో 100 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టలేదు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల్ని పక్కదారి పట్టిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీలకి విడుదల చేసి ఈరోజు గ్రామ పంచాయతీలు సుపరిపాలన అని చెప్పి ఈరోజు ఏదైతే గాంధీ గారు ఆశించారో, గాంధీ గారు ఆశించినటువంటి కళల్ని, గ్రామ స్వరాజ్యాన్ని సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలానే ఇరిగేషన్ 2తో ముగిస్తాను అధ్యక్ష. పోలవరం అధ్యక్ష, ఈ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మనందరం ఉత్తరాంధ్ర వాసులం. ఉత్తరాంధ్ర సుజల సమంతి ఆనాడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సుజల సమంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి పనులు చేస్తే గడచిన 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనిచేయలేదు అధ్యక్ష. ఆనాడు మనం 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం పనులు చేశాం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థపు అవినీతి నిర్ణయాల వలన, రివర్స్ టెండరింగ్ విధానాల వలన డయాఫ్రమ్ వాల్ కట్టింది కూలిపోయింది అధ్యక్ష. ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. ఈరోజు మనం పోలవరాన్ని రైలు పట్టాలు ఎక్కించి ఈరోజు పోలవరం నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. అలానే అమరావతి అధ్యక్ష, ఆనాడు అమరావతి మీద కక్ష పెంచుకొని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుయక్తుల్ని ప్రజలు ఈరోజు తిరస్కరిస్తే మళ్ళీ దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఈ రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ వేలాది కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు అధ్యక్ష. దీనికి కూడా 2 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయాలని ఒక లక్ష్యం అధ్యక్ష. అలానే ఈరోజు సూపర్ 6 అధ్యక్ష, ఈ సూపర్ 6 లో భాగంగానే అనేక పథకాలను అమలు చేశాం అధ్యక్ష. ఆ రోజు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని అధ్యక్ష. మానవత్వం మచ్చకైనా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మానవత్వం మూర్తిభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి పెంచి ఏప్రిల్ నెల నుంచే ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పేద ప్రజలకు అందిస్తున్నారు అధ్యక్ష. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష.
ఈ రోజు మరి పేదవాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రోజు బీసీలని గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలే నా వెన్నుముక, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు, నా ముస్లింలు అని చెప్పి సభలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడారు. మరి కానీ ఒక్కరికి ఒక్క స్వయం ఉపాధి పథకమైన అమలు చేశారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 896 కోట్ల రూపాయలని ఈరోజు బీసీ కార్పొరేషన్లకి స్వయం ఉపాధి రుణాల కోసం ఈనాడు మంజూరు చేశారు అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ సోదరులకి స్వయం ఉపాధి పథకాల కోసం నిన్న 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి గడచిన దురదృష్టకరమైన పరిపాలన నుంచి ఈరోజు సుపరిపాలన వైపు అడుగులేసినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభ ద్వారా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందంజలో ఉన్నాం. పోలవరాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. అలానే అమరావతి రాజధానిని ఒక లక్ష్యం పెట్టుకొని పూర్తి చేయబోతున్నారు. ఈరోజు ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం డిజిటల్ మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా వాటిల్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏ రకంగా ఆర్థిక ప్రగతిని పెంచుతామనేటటువంటి లక్ష్యంతో ఈనాడు ముందుకెళ్తా ఉన్నటువంటి